ఇన్ కేస్ మీరు ఒక నార్సిసిస్టిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడుతున్నారు అంటే ఈ 6 మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. థింగ్స్ టఫ్గా అనిపించినప్పుడు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకండి. మీరు వారితో ఒక స్ట్రేంజ్ ట్రామా బాండ్ని క్రియేట్ చేసుకున్నారు, అందుకే మీకు టఫ్గా అనిపిస్తుంది. బట్ గివప్ చేయకండి, ఈ టైం కూడా గడిచిపోతుంది. ఎంత అనిపించినా కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండకండి. వాళ్ళని ఫాలో చేయడం, వాళ్ళ స్టోరీస్, పాత ఫొటోస్ చూడడం అండ్ ఫ్రెండ్స్తో వాళ్ళ గురించి మాట్లాడడం ఇవేమీ చేయకండి. ఒంటరిగా సఫర్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అడగండి. అండ్ మళ్ళీ మీకు ఆ నార్సిసిస్ట్తో మాట్లాడి అనిపించినప్పుడు ఆ పర్సన్ వల్ల మీకు ఎంత చెడు జరిగిందో గుర్తు చేయమని వాళ్ళకి చెప్పండి. మీ ఎమోషన్స్ నుంచి దూరంగా పరిగెత్తకండి, గ్రీవ్ చేయకండి, అంటే బాధపడకండి. మీకు మీరే టైం ఇచ్చుకోండి. అవసరమైతే ఏడ్చి అరిచి లేదా తిట్టుకొని అయినా ఆ చెత్త ఎనర్జీని బయటకు తీసేయండి. చాలా పెద్ద తప్పు చేశాను అని మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోకండి. ఈ నార్సిస్టులు చాలా చార్మింగ్గా మ్యానిపులేటివ్గా ఉంటారు. ఇది మీకు కాదు, ఎవరికైనా జరుగుతుంది కూడా. ఈ ఫేజ్ నుంచి మీరు గెట్ ఓవర్ అవ్వలేరు అని మాత్రం అనుకోకండి. మీలాంటి వాళ్ళు చాలామంది ఇలాంటి ఫేజ్ నుంచి బయటపడి బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు కూడా అలా ట్రై చేయండి. మీకు మీరే గివప్ ఇచ్చే ఐడియాస్ మాత్రం అసలు మైండ్లో తీసుకురాకండి. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. టేక్ కేర్. థ్యాంక్ యూ.